హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ స్టార్ట్. ఈరోజైతే సింపుల్ వేలో హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ ఎలా చేసుకోవాలా అనేది నేనైతే మీకు చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ బ్లెండర్ తీసుకోవాలి. దానిలో 1/4 కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే ఫ్లేవర్ కోసము ఒక ఇలాచీ కూడా యాడ్ చేసుకొని మనము బ్లెండ్ చేసుకోవాలి. 1/4 కప్ షుగర్ తీసుకున్నాం కాబట్టి దానికి డబుల్ రేషియోలో అంటే హాఫ్ కప్పు రేషియోలో కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలానే హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ కూడా తీసుకొని అన్నింటినీ కూడా ఫైన్గా బరక లేకుండా పౌడర్ చేసుకోవాలండి. కొంచెం బరక ఉన్నట్లయితే మీరు జల్లెడ పట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి బయట దొరికే కస్టర్డ్ పౌడర్ కొంచెము లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అందుకని ఎల్లో కలర్ రావటానికని నేనైతే ఎల్లో ఫుడ్ కలరు 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇంకా ఫ్లేవర్ కోసమని రోజ్ ఎసెన్స్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి బయట దొరికే కస్టర్డ్ పౌడర్లా ఎంత చక్కగా ఇప్పుడు తయారైందో. ఒక గాజు సీసాలో మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్నాళ్ళైనా స్టోర్ ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఫ్రూట్ కస్టర్డ్ చూద్దామండి. 1/2 లీటర్ వరకు మిల్క్ పెట్టుకొని పొయ్యి మీద దాన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిపాలని మనము ఒక 1/2 కప్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకొని ఉంచుకోవాలి. మిల్క్ బాయిల్ అయినప్పుడు 1/4 కప్ షుగర్ని వేసుకొని ఆ కస్టర్డ్ కూడా వేసుకొని దాన్ని సిమ్లో ఉంచి అది గట్టిపడాక కొంచెం మనం స్టవ్ ఆపేసుకోవాలండి, చల్లబడ్డానికి ఉంచాలి. ఇప్పుడు నాకు కావాల్సిన ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ కోసుకొని ఉంచుకున్నానండి. నేను ఇక్కడ యాపిల్, కివి, అలానే డ్రాగన్ ఫ్రూటు, అన్ని బనానా కూడా ముక్కలు చేసి ఉంచుకున్నాను కట్ చేసుకొని. ఇప్పుడు ఆ కస్టర్డ్ అయితే చల్లగా అయిందండి. దానిలో ఈ ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి నేను ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ టు 1 అవర్ దాకా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దానికంటే ఎక్కువసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు అయితే అది ఐస్ కట్టేస్తుంది. కాబట్టి 1/2 అవర్ టు 1 అవర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నాకు 1 అవర్ అయితే అయిపోయిందండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వచ్చిందా దాని కన్సిస్టెన్సీ అనేసి. చూడండి చాలా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని కాజుతో గార్నిష్ చేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చాలా ఈజీగా తయారయ్యే ప్రతి రెసిపీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో అయితే షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కటి కూడా మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోలో ఇప్పటిదాకా ఇంతే.